ఆత్మీయ బలహీనత అంటే ఏంటి? ఆత్మీయ బలహీనత స్పిరిచ్యువల్ వీక్‌నెస్. ఆత్మలో బలహీనంగా ఉండటం. ఆత్మలో బలం లేకుండా ఉండటం. దేవునితో సరైన సంబంధం లేకపోవటం. దేవుని వాక్యంను చదవకపోవటం, లేక ప్రార్థించకపోవటం. దేవునితో సరైన సహవాసము పోకుండా ఉండటం. బలహీనత అనేది ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. చూడండి, ఈ బలహీనంగా ఉండటం అనేది కొన్ని కారణాల వల్ల బలహీనం అవ్వడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు ఏమవుతదంటే, ఇప్పుడు మనం కూడా మన జీవితంలో సడెన్‌గా ఉంటుంటేనే ఒక్కొక్కసారి వీక్ అయిపోతూ ఉంటాం. ఆకలి చచ్చిపోతది. ఎందుకిట్లా అవుతుంది అనేది అంత ఆలోచించడం పక్కన పెట్టేసి అట్లనే ఉంటాం మనం. అంత పట్టించుకోము. సడెన్‌గా ఒకరోజు ఏమైపోతది, బాగా వీక్ అయిపోయి డాక్టర్ దగ్గరికెళ్ళాల్సొస్తది. ఎళ్ళిన తర్వాత డాక్టర్ ఏమంటాడు, సో అండ్ సో పలానా, పలానా తగ్గింది బాడీలో. అందుకే ఆకలి చచ్చిపోయింది. ఈ వీక్‌నెస్ అనేది, బలహీనత అనేది వచ్చింది. సో, ఇవి అన్నీ మీరు వాడటము మందుల ద్వారా గానీ, ఇంకా డాక్టర్ చెప్పినట్టు మనం వాడితే, అవి చేస్తే మళ్ళా ఆరోగ్యంగా అవుతామని డాక్టర్ చెప్తారు. అదేవిధంగా ఆత్మలో గూడా బలంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం అనుకుంటాం మనం బానే ఉన్నాం, మనకేమైందిలే, అంతా బానే ఉంది గదా అనుకుంటాం కానీ, ఒక్కసారి మనం ఆత్మీయంగా బలంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవడం చాలా ముఖ్యం.